సిటీకి డబ్బులు సంపాదించడానికి వచ్చినందువల్ల డబ్బులు ఉండగానే మనతో పాటు మనుషులు ఉండరు. నీకు వాట్సాప్లో ఫేస్బుక్లో ఎంతోమంది స్నేహితులు ఉండొచ్చు. నువ్వు నిస్సహాయ స్థితిలో ఏదో జరిగి హాస్పిటల్లో పడుకొని ఉన్నప్పుడు నిన్ను చూడటానికి ఎవరూ రాలేదు. ఎవరు లేనప్పుడు మనకి ఎన్ని కోట్లు డబ్బులు ఉన్నా అనవసరమే. మనం గెలిచినప్పుడు మన వెన్ను తట్టి ప్రోత్సహించేవాడు, మనం ఓడినప్పుడు భుజం తట్టి నీ వెనక నేనున్నాను అని చెప్పేవాడు లేనప్పుడు ఈ జీవితానికి అర్థం లేదు. అలాంటి వెన్ను తట్టి ప్రోత్సహించే మనుషులు పల్లెటూరులోనే ఉంటారు. పల్లెలు వదిలి సిటీకి వచ్చారు మీరు. సిటీలో మన బతుకులు మనవే, మన చావు మనదే. మనుషులుగా మనిషి బ్రతకాలంటే మమతానురాగాలతో పెనవేసుకున్న పల్లెల్లోనే మనుషులు బ్రతకాలి. పల్లెలు బాగుంటేనే దేశం బాగుంటుంది అన్నది నువ్వు తెలుసుకున్న రోజే, యువత తెలుసుకున్న రోజే ఈ దేశం బాగుంటుంది అనేది ఒక డైలాగ్ ఉందండి. అదిరిపోయింది ఆ డైలాగు. ఆ డైలాగ్ నేను అన్ని డైలాగ్స్ అలాగే రాశారు. ఎస్పెషల్గా ఆ సీన్లో ఆ డైలాగ్ ఇప్పుడు గుర్తొచ్చింది కాబట్టి చెప్పాను నేను. థ్యాంక్ యూ.